రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన ఇండియా వచ్చారు. ప్రధాని మోడీ వ్లాదిమిర్ పుతిన్కి ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయినటువంటి పుతిన్, అలాగే ఆయనకి స్వాగతం పలికినటువంటి ప్రధాని మోడీ, వీరిద్దరికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నారు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనడానికి పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్కు మోడీ ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ల్యాండ్ అయ్యారు. పుతిన్కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. భారత పర్యటనకు వచ్చినటువంటి రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వబోతున్నారు. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రైవేట్ డిన్నర్లో పుతిన్ పాల్గొంటారు. సంప్రదాయకమైనటువంటి నృత్యాలతో ఘన స్వాగతానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇద్దరు, ఇటు భారత ప్రధాని మోడీ అలాగే రష్యా అధ్యక్షులు పుతిన్ ఇద్దరూ కూడా పక్కపక్కన నిల్చున్న దృశ్యాలు, అలాగే వారికి సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు జస్ట్ స్వాగత సత్కారం మాత్రమే. స్వాగతం పలికేటటువంటి రీతిలో సంప్రదాయ నృత్యాలతో అక్కడ అలరిస్తూ స్వాగతం పలుకుతున్నారు. మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా రేపు జరగబోతున్నాయి. అలాగే రాజ్ఘాట్ను సందర్శించిన తరువాత హైదరాబాద్ హౌస్లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక సదస్సులో మోడీ, పుతిన్ ఇద్దరు పాల్గొంటారు. 1-to-1 భేటీ, ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశం కూడా ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో ఈ స్వాగతం పలికారు. రేపు ప్రధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 1-to-1 ఇద్దరు కూడా పాల్గొంటారు. ఇలా ఫ్లైట్ దిగి వస్తున్నటువంటి పుతిన్ను నేరుగా వెళ్ళి ఆలింగనం చేసుకుని ప్రధాని మోడీ స్వాగతం పలికారు కరచాలనం చేస్తూ. అలాగే సంప్రదాయ నృత్యాలు అలరించాయి. రేపు ప్రధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతున్నాయి. हिलानी सर अभी